సో, హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ట్రేడింగ్ ఛానల్. సో, ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో, నేను ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయిందండి వీడియోస్ అనేవి రికార్డ్ చేసి. సో, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇవాళే వీడియోస్ చేస్తున్నాను. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఈ ట్రేడ్ నేననేది ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో, ఎందుకు సెల్ ట్రేడ్ తీసుకున్నానంటే, సో, నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసుకున్న పాయింట్స్ ఏంటంటే, ఇక్కడ ఈ బయర్ క్యాండిల్ చూసుకున్నాను. నెక్స్ట్ ఈ యొక్క బయర్ క్యాండిల్ చూసుకున్నాను. నెక్స్ట్ ఈ యొక్క బయర్ క్యాండిల్ చూసుకున్నాను. సో, ఫస్ట్ బయర్ క్యాండిల్‌తో పోలిస్తే సెకండ్ బయర్ క్యాండిల్ బాడీ సైజ్ తగ్గింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ థర్డ్ బయర్ క్యాండిల్‌తో బాడీ సైజ్ తగ్గింది. అండ్ నెక్స్ట్ మీరిక్కడ చూసుకుంటే ప్రతి ఒక్క సెల్లర్ క్యాండిల్ ఫస్ట్ రెడ్ క్యాండిల్‌తో పోలిస్తే సెకండ్ రెడ్ క్యాండిల్ తన బాడీ సైజ్ ఇంక్రీజ్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చిన బయర్ క్యాండిల్‌లో కింద ఒక న్యూ లో అనేది కనిపించింది. సో, మార్కెట్ కూడా ఒక అప్ డౌన్, డౌన్‌లోకి వస్తుంది. సో, ఇయన్నీ అబ్జర్వ్ చేసుకొని నేను ఈ క్యాండిల్ మీద సెల్ ప్రిడిక్ట్ చేశాను. సో, ఈ క్యాండిల్ మీద సెల్ ప్రిడిక్ట్ చేశాననమాట. ఓకే. 1 మినిట్. యాహ్! సో, ఈ క్యాండిల్ మీద సెల్ ప్రిడిక్ట్ చేశాను. ట్రేడ్ అనేది ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. సో, ఇలా నాకు ఏంటంటే ముందున్న క్యాండిల్సే నాకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడంతో ఆ క్యాండిల్ ప్రిడిక్ట్ చేశాను. ట్రేడ్ అనేది ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. నౌ లెట్ మీ అబ్జర్వ్ ద అనదర్ పెయిర్. సో, ఇక్కడ చూసుకుంటే మనకి మార్కెట్ అనేది క్లియర్ కట్‌గా ఒక డౌన్ డైరెక్షన్‌లోనే వెళ్తుంది. సో, మాక్సిమం మనం ట్రేడ్స్ కూడా డౌన్ తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. సో, అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ డౌన్ తీసుకోవాలండి. సో, ట్రెండ్‌కి అగైనెస్ట్‌గా మట్టుకు ఇవ్వద్దు. సో, ఐ విల్ గో విత్ అనదర్ పెయిర్. ఇది మొత్తం సైడ్ వే మార్కెట్‌లోనే వెళ్తుంది. సో, బెటర్ ఇలాంటి టైప్స్ మనము అవాయిడ్ చేయడమే బెస్టు. సో, ఇది ఆల్రెడీ ఇప్పుడిప్పుడు తీసుకున్న ట్రేడే ఇది. ఐ గో విత్ అనదర్ పెయిర్. ఇక్కడ చూసుకుంటే ఇది కూడా మార్కెట్ అనేది కంప్లీట్‌గా ఒక సైడ్ వే వెళ్తుంది. అండ్ కరెక్ట్‌గా రెసిస్టెన్స్ దగ్గరే ఉంది. సో, బెటర్ నేను ఎప్పుడు కూడా రెసిస్టెన్స్ దగ్గరే అవాయిడ్ చేస్తాను మార్కెట్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర నేను ఎప్పుడు కూడా మార్కెట్‌ని అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే అక్కడ ఏమవుతుందో తెలీదు. సో, బెటర్ మనకేంటంటే మిడిల్ ఆఫ్ ద ట్రెండ్‌లో తీసుకోవడమే బెస్ట్ అండి. సపోర్ట్ దగ్గర గాని, రెసిస్టెన్స్ గాని తీసుకోవద్దు. సో, మార్కెట్ అప్పుడు ఎప్పుడెక్కడ తేడా కొట్టదో తెలీదు. సో, బెటర్ అలాంటి టైప్స్ అవాయిడ్ చేసేసుకోండి. సో, ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్స్ సారీ నేను ఇక్కడ మిస్ అయిపోయాను. ట్రేడ్ అనేది మిస్ అయిపోయాను. యాక్చువల్‌గా ఈ ట్రేడ్ మనం ప్లేస్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ మిస్ అయిపోయాను. ఓకే. గో విత్ అనదర్ పెయిర్. ఇక్కడే చూస్తాను. ఒకవేళ ఈ క్యాండిల్ క్లోజ్ అయితే క్లోజ్ అయిందని బట్టి నేను ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తాను. సో, ఇక్కడ నేను అప్ ట్రెండ్ ప్లేస్ చేస్తున్నానండి. ఓకే. సో, ఈ ట్రేడ్ నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేశాను. ఎందుకు బై ట్రేడ్ ప్లేస్ చేశానంటే, సో, మీరిక్కడ చూడొచ్చు. నాకు ఈ బయర్ క్యాండిల్‌తో పోలిస్తే ఈ బయర్ క్యాండిల్ అనేది ఒక హ్యామర్ క్యాండిల్ అనిపించింది. అండ్ పైన ఒక న్యూ లో హై కూడా కనిపించింది. ఈవెన్ ఇక్కడ న్యూ లో ఉన్నా సరే, నాకు ఈ హ్యామర్ క్యాండిల్ ఏంటంటే మిడిల్ ఆఫ్ ద ట్రెండ్‌లో వచ్చినప్పుడు ఒక బై తీసుకోవాలి. సో, ఇదొక గుర్తుగా పెట్టుకొని నేను ఎప్పుడు కూడా ఈ హ్యామర్ క్యాండిల్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా నేను ఒక బై ట్రేడ్ తీసుకుంటూ ఉంటాను. సో, అది అప్ ట్రెండ్‌లో కానీ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు హ్యామర్ క్యాండిల్ వస్తే డౌన్ ట్రెండ్ తీసుకుంటాను. అదే అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు హ్యామర్ క్యాండిల్ వస్తే అప్ ట్రెండ్ తీసుకుంటాను. సో, చూద్దాం మనకి ట్రేడ్ ఎలా క్లోజ్ అవుతుందో. యాహ్! సో, చూసారా మార్కెట్ ఎంత డీప్ ఐటెంలోకి వెళ్తుందో. సో, ఇలా ఏంటంటే మనకి ఒక హ్యామర్ క్యాండిల్ మిడిల్‌లో వచ్చినప్పుడు మనం వితౌట్ ఎనీ డౌట్ బై ట్రేడ్ తీసుకోవచ్చండి. ఇది కంపల్సరీగా వర్కౌట్ అవుతుంది. సో, మీరు కూడా ట్రై చేయండి. యాహ్! సో, ఓకే. టోటల్‌గా 2 ట్రేడ్స్ చేసుకున్నాను. 2 ట్రేడ్స్ కూడా విన్ అయిపోయాను. సో, నౌ ఐ విల్ గో విత్ అనదర్ పెయిర్. యాహ్! సారీ. సో, ఇప్పుడు మనము వేరే ట్రేడ్స్ చూద్దాం ఇంకా. మనకి ఎక్కడ ఛాన్సెస్ దొరికితే అక్కడ ఛాన్సెస్ బట్టి నేను ట్రేడ్స్ అప్లై చేసుకుంటాను. సో, ఈ టైప్ ఆఫ్ మార్కెట్‌ని అవాయిడ్ చేయడమే బెస్ట్ అండి. ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకుంటే మార్కెట్‌లో విక్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఈ టైప్ ఆఫ్ విక్స్ మనకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ విక్స్ మనం చూడండి ఈ టైప్ ఆఫ్ విక్స్ ఉంటే
ఈ టైప్ ఆఫ్ విక్స్ మనం బెటర్ అవాయిడ్ చేసుకోవాలి. మార్కెట్ అనేది స్టేబుల్గా ఉండదు. సో మనం అనవసరంగా చేసుకుని మనము లాస్ అవ్వడం తప్ప ఏముండదు. సో బెటర్ ఈ టైప్ ఆఫ్ మార్కెట్స్ మీరు అసలు ట్రేడింగ్ చేయొద్దు. సో నేను ఒక మంచి మార్కెట్ కోసం చూస్తున్నాను. ఇది మార్కెట్ కూడా సడన్ మూమెంట్ చాలా గట్టిగా ఇచ్చింది. సో ఇది కూడా అవాయిడ్ చేయడం బెస్ట్. సో ఇక్కడ నాకు మార్కెట్ బాగోపోయినా నాకు ఇక్కడ ఎందుకో నాకు క్యాండిల్ కనిపిస్తుంది. సో బెటర్ నేను ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ట్రేడ్ తీసుకోవాలనుకుంటే తీసుకుంటాను, లేదంటే లేదు. ఓకే. సో నేను వితౌట్ ఎనీ డౌట్ బై ట్రేడ్ అనేది తీసుకున్నాను. సో ఎందుకు బై ట్రేడ్ తీసుకున్నాను అనుకుంటే, సో నేను అబ్జర్వ్ చేసుకున్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ 2 సెల్లర్ క్యాండిల్స్ చూసుకున్నాను. సో ఫస్ట్ సెల్లర్ క్యాండిల్తో పోలిస్తే నాకు సెకండ్ సెల్లర్ క్యాండిల్ దాని యొక్క బాడీ సైజ్ అనేది డిక్రీజ్ చేసింది. సో డిక్రీజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ బయర్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో నాకు ఈ మళ్ళీ బయర్ క్యాండిల్ ఇక్కడ కనిపించి ఇక్కడ పైన ఒక న్యూ హై అనేది కనిపించింది. సో ఆ కన్ఫర్మేషన్స్తో నేను ఈ క్యాండిల్ అనేది బై ప్రెడిక్ట్ చేశాను. సో చూద్దాం మనకి ట్రేడ్ ఎలా క్లోజ్ అవుతుందో. మనకి ఇంకా 20 సెకండ్స్ ఉంది. సో మోస్ట్లీ విన్ అవ్వాలని చూస్తున్నాను నేను. ఈ క్యాండిల్ కంపల్సరీ విన్ అవుతుంది. సో ఇన్ కేస్ మార్కెట్ బాగోకపోవడం వల్ల ట్రేడ్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనం చూద్దాం మనకి ట్రేడ్ ఎలా విన్ అవుతుందో. ఓకే, ట్రేడ్ అనేది లాస్ అయిపోయాను. సో ఇప్పుడు బెటర్. ఓకే, సో అందుకే బెటర్ ఈ టైప్ ఆఫ్ మార్కెట్లో చేసుకోవడం బెస్ట్. ఒకవేళ ఇది మార్కెట్ మంచిగా ఉంటే కనుక ఈ ట్రేడ్ కంపల్సరీగా విన్ అయ్యేదండి. సో డ్యూ టు ద మార్కెట్ అనేది నాకు కంప్లీట్గా లాస్ అయిపోయింది ఆ ట్రేడ్ అనేది. ఒకవేళ మార్కెట్ మంచిగా ఉంటే కనుక నాకు కంపల్సరీ ఆ ట్రేడ్ విన్ అయిపోయేది. ఓకే, నో ప్రాబ్లం. నేను వేరే దాంట్లో చూస్తాను ఇప్పుడు. ఇంకా ఇది కూడా చూసుకుంటే మనకి మార్కెట్ సైడ్ వేస్లో వెళ్తుంది ప్రజెంట్. సో ఓకే, ఎక్కువ విత్ అనదర్ పేర్ ఇది బాగాలేదు. ఓకే, సో నేను ఈ ట్రేడ్ అనేది సెల్ అనేది ప్రిడిక్ట్ చేసుకున్నాను. సో ఎందుకు సెల్ ప్రిడిక్ట్ చేశానంటే, సో ఫస్ట్ థింగ్ మార్కెట్లో కూడా ఒక స్వింగ్ మూమెంట్లో వెళ్తుంది. ఈ స్వింగ్ మూమెంట్లో ఏంటంటే నేను అబ్జర్వ్ చేసుకున్న పాయింట్స్, సో ఇక్కడ ఒక స్ట్రాంగ్ సెల్లర్ క్యాండిల్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ దీన్ని కంటిన్యూషన్గా ఇంకొక సెల్ క్యాండిల్ అనేది వచ్చింది. బట్ ఈ సెల్లర్ క్యాండిల్లో అబ్జర్వ్ చేసుకున్న పాయింట్ ఏంటంటే కింద ఒక న్యూ లో అనేది క్రియేట్ చేసింది. అంటే ఫస్ట్ రెడ్ క్యాండిల్ అనేది కంటిన్యూషన్గా ఒక సెల్ క్యాండిల్ అనేది వస్తూ కింద ఒక న్యూ లో క్రియేట్ చేసింది. ఒకవేళ నిజంగా మనం ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్గా బయస్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ నిజంగా బయస్ అనే వాళ్ళు ఉంటే నాకు ఈ క్యాండిల్లో సెల్ రాకుండా బయస్ రావాలి. బట్ అలా బయస్ రాకుండా నాకు సెల్లర్స్ వస్తూ విత్ న్యూ లో క్రియేట్ చేశారు. సో ఆ కాంబినేషన్స్తో నేను ఈ క్యాండిల్ అనేది సెల్ ప్రెడిక్ట్ చేశాను. సో నాకు ఆల్మోస్ట్ ట్రేడ్ అనేది ప్రాఫిట్లోకి బుక్ అయిపోయింది. సో చూశారు కదా. సో ఇలా ఏంటంటే నాకు ముందున్న క్యాండిడేట్ కాంబినేషన్ ప్రొవైడ్ చేయడంతో సో నేను అన్నీ కరెక్ట్గా ప్లేస్ చేసుకున్నాను. కేవలం ఒకే ఒక ట్రేడ్ ఇప్పుడు మొత్తం మీద 4 ట్రేడ్స్ ప్లేస్ చేసాము. సో ఆ 4 ట్రేడ్స్లో ఒక ట్రేడ్ మట్టుకి మార్కెట్ బాగపోవడము ప్లస్ అది సరిగ్గా లేకపోవడం వల్ల మనం ఆ ట్రేడ్ లాస్ అయ్యాము. సో మిగిలిన 3 ట్రేడ్స్ అని విన్ అవ్వడం జరిగింది. సో ఇలా ఏంటంటే ప్రతి ఒక్క క్యాండిల్ మనం డిజైన్ చేసుకోవాలండి. ఐ మీన్ లైక్ మనం ప్రతి ఒక్క క్యాండిల్ మనం ప్రెడిక్ట్ చేసుకుంటే మనకి క్లియర్ ఇన్పుట్స్ అనేవి దొరుకుతాయి. మనకి ఏంటంటే ముందున్న క్యాండిల్సే మనకి ఇన్ఫర్మేషన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అవి మనం గ్రాప్ చేసుకోగలగాలి. సో మీరు కూడా నాలాగా ట్రేడింగ్ క్యాండిల్ అనాలిసిస్ నేర్చుకోవాలనుకుంటే కనుక నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రైస్ యాక్షన్ టెక్నిక్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.